అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయినటువంటి లింక్డ్ఇన్ సిటీస్ ఆఫ్ ద రైజ్ 2026 ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఆ జాబితా విధులను చేయడం జరిగింది. మరి విశాఖపట్నం భారతదేశంలోనే నెంబర్ 1 వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా సర్వేలో ఇవ్వడం జరిగింది. ప్రథమ స్థానం. విజయవాడ భారత్ టాప్ 10 అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో కూడా స్థానం సంపాదించింది. మరి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏది మంచి ర్యాంకు సంపాదించుకున్నా, రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా, రాష్ట్రంలో ఏ పెట్టుబడి వచ్చినా అది నేను గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే అని చెప్పేసి, ఇది నేను చెప్పేటువంటి మాట కాదండి. సాక్షాత్తు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారే కార్యకర్తల సమావేశంలో చాలాసార్లు ఆయన ప్రకటించడం జరిగింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది అని చెప్పేసి. మరి ఇప్పుడు లింక్డ్ఇన్ అనేటువంటి ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ వైజాగ్కి స్థానం ఇచ్చింది, విజయవాడకు స్థానం ఇచ్చింది. మరి నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్తా ఉండేదంటే ఈ పార్టీకే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఈ విధంగా జరిగింది, కూటమి ప్రభుత్వం వల్ల ఏది కాలేదని చెప్పడానికి సోషల్ మీడియాను బలంగా వాడబోతున్నారనేది మనమందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే గతంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చినా అది నా వల్లే జరిగింది, అదాని డేటా సెంటర్ వచ్చినా నా వల్లే జరిగింది, ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ వచ్చినా నా వల్లే జరిగింది, మరి రాయలసీమకు జిందాల్ స్టీల్ వచ్చినా సరే నా వల్లే వచ్చింది, ఇదంతా నా వల్లే అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు, అసత్యాలు ప్రజలకు తెలిసే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు, గత 2 ఏళ్ల పరిపాలనా కాలంలో అనగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశంలో పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే యువత భవిష్యత్తు మారుతుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఒకనాడు అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే వైజాగ్ నగరము దేనికి ప్రసిద్ధి అంటే కబ్జాలు, హత్యలు, అక్రమాలు, దౌర్జన్యాలకు నిలయంగా ఉండేది విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నం నేడు శాంతి నగరంతో పాటు అంటే యోగాంధ్ర డే కూడా వైజాగ్లో నిర్వహించడం జరిగింది. అంటే ఈరోజు భారతదేశం వైపు ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీ చూసినా సరే వైజాగ్లో శాంతి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు సభ్య సమాజము, అభ్యుదయ సమాజాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు, మంచి వ్యక్తులు అనేటువంటి దిశగా ప్రపంచం మన వైపు చూసేలా చేసినటువంటి వ్యక్తి కూడా నారా లోకేష్ గారే. మరి దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అభినందనలు అందించడం లోకేష్ గారికి, ఇదంతా మనం అందరం చూసాం. మరి దాని యొక్క ఫలితాలు ఈరోజు లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ కూడా సిటీస్ ఆఫ్ ద రైజ్ 2026 విడుదల చేసిన సందర్భంగా ఈరోజు ఆ ఫలితాలు అనేది మనకు కనబడతా ఉన్నాయి. మరి వైజాగ్లో ఒకప్పుడు అంటే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ కొనసాగినప్పుడు కూడా వైజాగ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో కూడా తెలుగుదేశం పార్టీ హవానే నడిచింది. ఎందుకంటే వైజాగ్ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని మాత్రమే కోరుకుంటారు. ఇక్కడ హింసకు, దౌర్జన్యాలకు, అక్రమాలకు ఎవరైతే చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు, చోటు లేదని 2019 ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. మరి మీరు గమనించినట్లయితే 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అని ఒకవైపు కూటమి ప్రభుత్వం గర్వంగా, మరి అదేవిధంగా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నా సరే, మరి తమిళనాడులో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కీర్తన గారు చెప్తున్నా సరే ఇంకా ఇవి అబద్ధాలు అని చెప్పేసి సాక్షి పేపర్లో నిన్నటి రోజున కూడా కేవలం వచ్చిండేదే 6,923 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా అబద్ధాలు ఎటువంటి బేసిజాలకు పోకోకుండా నవ్వు పోదురుగాక మాకేంటి సిగ్గు అన్న విధంగా సాక్షి పత్రికలో క్లియర్గా రాయడం జరిగింది. సాక్షి యాజమాన్యానికి, మరి ఆ సాక్షి పేపర్ చదివేటువంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా అవి రాసేటువంటిది నిజము, ఆ అక్షరాలు నిజమని అనుకునే వాళ్ళకు ఒక్కసారి నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా. ఈరోజు వైజాగ్ అయినా విజయవాడ అయినా టాప్ 10లో స్థానం సంపాదించాయి అంటే మీరు గమనించండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వము పుట్టపర్తిలో ఏఎంసీఏ అని చెప్పేసి ఫైటర్ జెట్ 5th జనరేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తాలూకానే అది సెంట్రల్ ప్రాజెక్టు. మరి అటువంటి ప్రాజెక్టు వాల్యూ తాలూకానే అంటే 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. మరి
వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్లకు పైగా, ఆర్చర్లాల్ నిట్టల్ కంపెనీ అది కూడా 1,00,000 కోట్లకు పైగా, ఇకపోతే గ్రీన్ హైడ్రోజన్ అమోనియం ప్లాంట్ అది కూడా 1,00,000 కోట్లకు, మరి ఒకవైపు పెట్రోల్ బీపీసీఎల్ అది కూడా 1,00,000 కోట్ల పైన. ఇక్కడే కనపడతా ఉంది దాదాపు 5 నుంచి 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి, ఆ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి. మరి సాక్షి పత్రికలో రాసినటువంటి అక్షరాలను నిజమనేటువంటి నమ్మేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళి, లేకపోతే జెమినీ ఏఐకి, మీకు సంబంధించినటువంటి ఏఐకి వెళ్ళి అసలు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన వ్యవధిలో వచ్చినటువంటి కంపెనీల లిస్ట్ ఏంటి అంటే ఈరోజు తెలుస్తుంది. ఒక రాయలసీమలోనే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఒకరోజు క్లియర్గా ఏ జిల్లాలలో ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి, ఏ కంపెనీలు గ్రౌండింగ్ జరుగుతున్నాయనే లిస్టు కూడా ఆ వివరాలతో సహా ఖచ్చితంగా మీ ముందుంచేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. మరి ఒకప్పుడు కబ్జాలకు, ఆరోపణలకు, దౌర్జన్యాలకు నిలమైనటువంటి వైజాగ్ నేడు దేశానికే వైజాగ్ అనేది ఒక పెట్టుబడులకు మార్గంగా ఈరోజు మారిందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుకుంటూ, మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, సాక్షి పత్రిక మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ మరి ఖచ్చితంగా ఈ ర్యాంకులను కూడా క్రెడిట్ చోరీ చేయడానికి సిద్ధపడతారు అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఆశ్చర్యము లేదని చెప్తూ అందరికీ నమస్కారం.